Hey guys, welcome back. So mana Himachal Pradesh trip ఈరోజు బిగిన్ అవుతుంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఢిల్లీ టు షిమ్లాలో ఒక 2 days, దాని తర్వాత మనాలి, కుల్లు, కసూల్, అమృత్సర్ అండ్ రిటర్న్ టు హైదరాబాద్. సో చలో, స్టే ట్యూన్. సో ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఎందుకంటే మా పికప్ ఏదైతే ఉందో అది రైల్వే స్టేషన్ నుంచి ఉందన్నట్టు. సో రైల్వే స్టేషన్కి మెట్రో త్రూ వచ్చేసాము. మెట్రో దగ్గర సరే ఏదైనా తిందాము అంటే అక్కడ ఎండలు తిరగలేకపోయాము. బేసిక్గా చెప్పాలంటే అసలు చాలా ఎండ ఉంది. ఇంకా రోడ్ సైడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ చోలే భటూరే ఎలా తినేసి బయలుదేరాం. సో నెక్స్ట్ డే షిమ్లాకి అయితే రీచ్ అయిపోయాము. మేము షిమ్లాలో 3 star హోటల్ వాళ్ళు ఇచ్చారు. అండ్ మార్నింగ్ వ్యూ అయితే ఎంత క్రేజీగా ఉందో, అసలు లేవగానే చాలా మంచి హ్యాపీ ఫీల్ వచ్చింది. అంటే జర్నీ స్టార్ట్ ఇలా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఫటాఫట్ ఇంకా రెడీ అయిపోయి మా ఫస్ట్ డెస్టినేషన్కి అయితే మేము వెళ్ళిపోయాము. కుఫ్రీకి అయితే రీచ్ అయిపోయాము. కానీ ఒక పాయింట్ వరకు వెళ్ళాలి అంటే ఐదర్ మనం హార్సెస్ త్రూ వెళ్ళాలి, లేదంటే ఒక జిప్సీ వస్తుంది. మేమైతే హార్స్ రైడ్ సెలెక్ట్ చేసుకున్నాము. అసలు ఈ ట్రిప్ విషయం పక్కన పెడితే అసలు ఈ హార్స్ రైడే చాలా పెద్ద అడ్వెంచర్లా అయింది మాకు. హార్సెస్ మీద అయితే ఎక్కేసాము. మాకు యాక్చువల్లీ చాలా భయం వేస్తుంది. దీన్ని కంట్రోల్ కూడా చేయట్లేదు. అరే ఏముందులే, మంచిగా హార్స్ రైడే కదా, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు కదా, ఏముంది దాంట్లో భయపడడానికి అనుకోకండి. ఫస్ట్ ఏంటంటే హార్స్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. అది కాక అది ఘాట్ ఏరియా, ఎక్కడైనా పడిపోతామా అన్న టెన్షనే ఎక్కువ మాకు. సో పైకి వెళ్ళాక ఫస్ట్ అయితే మాకు మార్కెట్ కనిపించింది. అంటే లోకల్ ఐటమ్స్ అవన్నీ సెల్ చేస్తున్నారు, షాల్స్ కానీ క్యాబ్స్ కానీ అలా. సో కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసాం. హాయ్ క్యూటీ. సో ఇక్కడ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు, రెంట్ బేసిస్ మీద వాళ్ళు ఇస్తారు. సో అవి వేసుకొని అయితే మేము మంచిగా ఫొటోస్ అవి ఇవి దిగేసి కొంచెం డాన్స్ అవన్నీ చేసేసాము. చూడండి మా హబ్బీ, ఇది మా హబ్బీ అటైర్. సో ఈ కుఫ్రీలో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏంటంటే ఒక శివ్ టెంపుల్ ఇంకా హనుమాన్ టెంపుల్ ఉంది లోపల. సో అది విజిట్ చేసేసుకున్నాము. ఏంటి సో ఒక బిలీఫ్ ఏంటంటే మీకు ఏదైనా మొక్కు ఉంటే ఆ రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా, అది అక్కడ కట్టి మొక్కాలంట. సో మీ మొక్కు పూర్తి అవుతుందని నమ్మకం. చూడండి ఎంతమంది కట్టారు, మొత్తం నిండిపోయింది. సో ఇంకా టెంపుల్ విజిట్ అయ్యాక యాక్టివిటీస్ అవన్నీ బుక్ చేసుకున్నాము. సరే ఇంకా యాక్టివిటీస్ చేద్దామని బయలుదేరాము. మేము వచ్చిన సీజన్కి యాపిల్స్ అయితే లేవు, చాలా చిన్న యాపిల్స్ ఉన్నాయి. అది కూడా వెతుకుతే ఒక్కటి దొరికింది. అంతే, ఇంకా అది చూసే ఇంకా సాటిస్ఫై అవుతున్నాము. యాపిల్ గార్డెన్ అంట ఇది. ఏంట్రా బాబు ఈ క్యూ అసలు ఎండే అవ్వట్లేదు. చూడండి ఈ జిప్ లైన్ కోసం క్యూ గంట సేపు అవుతుంది ఇక్కడ ఈ యాక్టివిటీస్కి. ఇక్కడ ఫుడ్ అంటే మ్యాగీ తిని బతికేయాలి. ఎక్కడికైనా మ్యాగీ మోమోస్ అంతే. ఈసారికి ఉడకను కూడా లేదు, కానీ మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. సో దొరికింది తినాలి అంతే. మాది చాలా టైం వేస్ట్ అయింది. మేము 3 యాక్టివిటీస్ బుక్ చేసుకుంటే నాకు తెలిసి ఒకటే యాక్టివిటీ చేసాము, అది కూడా జిప్ లైన్. ఎందుకంటే వేరేవన్నీ జుజుబీ అనిపించాయి మాకు. ఆ జిప్ లైన్ కూడా పెద్దగా అన్నట్టు ఏం లేదు. హాయ్ గైస్, సో కుఫ్రీ దగ్గర మీరు వెళ్ళగానే మిమ్మల్ని చాలామంది అప్రోచ్ అవుతారు, ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని. మీరు మాత్రం క్లెవర్గా ఉండండి. సో మేము మోసపోయాము. సో మేము 1000 ప్యాకేజ్ తీసుకున్నాము. ఇట్ ఇంక్లూడ్స్ హార్స్ రైడ్ అండ్ అక్కడ వెళ్ళాక యాక్టివిటీస్ 3 యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. బట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే మాకు అసలు టైమే కుదరలేదు. మేము ఓన్లీ హార్స్ రైడ్ అప్ అండ్ డౌన్ అండ్ ఓన్లీ 1 యాక్టివిటీ చేసి వచ్చాము.
సో మాకు అనిపించింది సెపరేట్గా హార్స్ రైడ్ 500 పే చేసి అక్కడికి వెళ్ళాక యాక్టివిటీస్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు అని. అండ్ ఫస్ట్ పాయింట్ దగ్గరే చాలా టైం వేస్ట్ చేయకండి. కుఫ్రీలో అవి కాకుండా మళ్ళీ మాల్ రోడ్ ఉంటుంది, జక్కు టెంపుల్ ఉంటుంది, స్కాండిల్ పాయింట్, చర్చ్ వ్యూ. సో ఇవన్నీ చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఒకటే ప్లేస్ దగ్గర స్టక్ అవ్వకండి. అండ్ గ్రీన్ వ్యాలీ అంటారు, ఏముండదు, మొత్తం పైన్ ట్రీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఎటు చూసినా ఇవే ఈ పైన్ ట్రీసే ఉంటాయి. సో యా, మీరు అలా ప్లాన్ చేసుకోండి. ఓకే గాయస్, సో ఇప్పుడు మాల్ రోడ్ కంటే వెళ్దాము. అసలు ఏంది దాన్ని ఎవరం చూద్దాము. పెద్ద హైప్ అయితే ఉంది మాల్ రోడ్ మాల్ రోడ్ మాల్ రోడ్ అని. చూద్దాం అసలు ఏంటిది మాల్ రోడ్ అని. ఓకే, ఈ క్యూ చూస్తున్నారా? ఈ పెద్ద క్యూ దేనికోసం తెలుసా? లిఫ్ట్ కోసం. పార్కింగ్ నుంచి మాల్ రోడ్కి వెళ్ళడానికి లిఫ్ట్ యాక్సెస్ కోసం ఇంత పెద్ద క్యూ. సో మేము కుఫ్రీ నుంచి కిందికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. ఈ టైం వల్ల మేము ద మోస్ట్ ఇంపార్టెంట్ జక్కు టెంపుల్ కూడా మిస్ చేసాము. సరేలే ఇంకా అని చెప్పి మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. మాల్ రోడ్లో కూడా ఆల్మోస్ట్ మేము వచ్చిన టైంకి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అట్లీస్ట్ సరే అదేదో చర్చ్ అయినా చూద్దామని వచ్చాము. వన్ ఫన్ ఫ్యాక్ట్, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు షిమ్లా యూస్ టు బి ద వింటర్ క్యాపిటల్ అంట. అంటే ఇయర్లో ఆల్ ఆఫ్ ద టైమ్ ఢిల్లీ ఉండేది క్యాపిటల్, వింటర్స్లో ఒకటి షిమ్లాకి షిఫ్ట్ చేసేవాళ్ళంట. అంటే వాళ్ళకి ఆ ఎండలు భరించలేక షిమ్లాకి షిఫ్ట్ చేసేవాళ్ళంట. అండ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్లీ మనకి ఇక్కడ కనిపిస్తుంది మాల్ రోడ్లో. సో ఇక్కడ ఏంటంటే ఆ ఇంగ్లీష్ కాలనీ వైబ్స్ అన్నది కనిపిస్తాయి. ఆల్మోస్ట్ టైం ఇక్కడ 10:30 అవుతుంది. మాల్ రోడ్లో అయితే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో బేసిక్గా అసలు మాల్ రోడ్ ఏంటంటే అవుట్లెట్స్ ఉన్నాయి. సో బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి. అవి కాకుండా ఆథెంటిక్ షిమ్లా స్టఫ్ ఏమైనా ఉంటే అది మనం ఇక్కడ చూడొచ్చు. సో లైక్ కుర్తీస్ కానీ షాల్స్ కానీ సో అలా ఉన్నాయి అన్నట్టు. బట్ యా, ఒకవేళ మీరు మాల్ రోడ్కి రావాలి అనుకుంటే ఎర్లీగా ప్లాన్ చేయండి. బికాస్ ఈ టైంకి వస్తే మాత్రం మీరు ఏం చూడలేరు, షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో మేమైతే జస్ట్ చర్చ్ ఇంకా బేసిక్గా చర్చ్ ఒకటి విజిట్ చేసి వెళ్ళిపోతున్నాం.